శివనామస్మరణ నిరంతరం మన ఇళ్లలో మనం చేస్తూ ఉంటే తెలియకుండానే మన ఇంట్లో ఉన్న చీమలు, దోగలు, ఏగలు కూడా శివ శివ అంటాయి. మీరు శివ అనకుండా హలో అంటే అవి హలో అంటాయి. ఈ హలో హలో అని ఫోన్ మానేసి ఈ రోజు నుంచి చక్కగా హాయిగా హరి ఓం అనండి, లేదా శివ అనండి, ఓం నమ శివాయ అనండి. నేను అలాంటి వాళ్ళని చూశాను, అందుకు చెప్తాను అనమాట. శివోహం అని పలికే ఒక హైదరాబాద్ భక్తుడు ఉన్నాడు. ఎప్పుడు ఫోన్ ఎత్తినా శివోహం శివాయ నమః అనేవాడు ఆయన. ఏం ఆశ్చర్యం కలిగేదో నాకు. మనం అది నేర్చుకోవాలి. ఎప్పుడు నోటితోటి శివనామమే జపించాలి. భగవన్నామస్మరణమే మనల్ని రక్షిస్తుంది. నామము కంటే తొందరగా మానవుల్ని రక్షించే సులభోపాయం మరొకటి లేదు. ఇలా రోజు శివ శివ అంటే రేపు పొద్దున ఎప్పుడో యమకింకరులు వచ్చి మన ప్రాణం తీయాలనుకున్నప్పుడు వాళ్ళను చూస్తూ శివ అంటాం. దెబ్బతో ఈ యమకింకరులు వణికి పారిపోతారు. యమకింకరులకి శివనామస్మరణం అంటే హడల్సమా? మీరు నిరంతరం శివనామస్మరణ చేశారంటే పొరపాటును కూడా మీ ఇంటి గడపలోకి అడుగు పెట్టరు. అందుకే శంకరాచార్యులు వారు లాంటి వాళ్ళు, నాయనలారా ఎప్పుడో పోయే కాలం వచ్చేదాకా ఎదురు చూడకండిరా, నిరంతరం శివ శివ శివేతి ఈ విధంగా శివ శివ అనుకుంటూ జిహ్వ మీద, నాలుక మీద నామాన్ని నర్తింప చెయ్యండి అన్నాడు.